ఆ నమ్మకంతోనే నేను జీవిస్తున్నాను. యువరాజా, విమల, యువరాజా, మా నాన్నగారు లంకలో క్షేమంగా ఉన్నారు. అలాగా? అవును, ఇవాళే ఉత్తరం రాశారు. అబ్బా, ఇప్పుడు నా ప్రాణం లేచి వచ్చింది. అబద్ధం అడగండి. అయితే ఇన్నాళ్ళు ప్రాణం లేకుండానే ఉన్నారా? అవును విమల, ఏనాడు నిన్ను చూచాను ఆనాడే నా ప్రాణం నా స్వాధీనంలో లేకుండా పోయింది. చాలండి, వేళకోవడం కాదు విమల, నిజమే. ఇప్పుడే ఉత్తరం రాసి మీ నాన్నగారిని ఒప్పించి మా అక్కయ్యతో చెప్పి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. పెళ్లి మాట ఎత్తగానే మూకబలికి మారిపోయింది. మా అక్కయ్య ఒప్పుకుంది, మీ నాన్నగారు కూడా ఒప్పుకోగానే. యువరాజా, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, మీరు ఈ 2 యత్నాలు చెయ్యనేకూడదు. ఓహో, అయితే మన ప్రేమ క్షణకాలం మెరిసి మాయమయ్యే ఇంద్రధనుస్సు లాంటిదా విమల? కాదు, కలకాలం ప్రవహించే జీవనది లాంటిది. లోకమంతా నాశనమైన దివ్యమైన శక్తితో కూడుకున్నది మన ప్రేమ. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు వెలుతురు వెన్నెల వలె శాశ్వతమైన కాంతులతో ప్రకాశించేది మన ప్రేమ. మరి పెళ్ళెందుకుద్దంటా విమల? యువరాజా, ఇద్దరము దగ్గరగానే ఉన్నా మనిద్దరికీ మధ్య పెద్ద అగాధం అడ్డుగా ఉంది. అదేమిటో చెప్పు, వెంటనే తొలగించి వేస్తా. ఇప్పుడు ఆ సంగతి చెప్పకూడదు. ఏమో, ఆ అడ్డు అలాగే ఉండిపోవచ్చు. యువరాజా, ఈ పేదదాని కోసం మీ సుఖ జీవితానికి ఎందుకీ పెడతా? నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు దయచేసి మరొకరిని వివాహం చేసుకోండి. పిచ్చిదాను, నీవు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నాకు భార్య కాదగిన హక్కు నీకొక్కదానికే ఉంది, మరెవ్వరికి ఈ హృదయంలో స్థానం లేదు. నా కోసం కాచుకుని ఉంటానంటారా? పిలిచారమ్మా? ఇంతవరకు ఎక్కడున్నావమ్మా? వారితోనే మాట్లాడొస్తున్నాను. నాకంతా తెలుసు, నీ మనసు వాడి మీద ఉంది. కానీ ఏం చెయ్యగలం విమల? మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. ఏమిటమ్మా అంటున్నారు? నీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడే గాని మనసారా నిన్ను కోరలేదు. అమ్మా, బాధపడు. వాడి మనసుని నీకన్నా ముందుగానే మరొక అమ్మాయి హరించింది. ఎవరమ్మా అదృష్టవంతురాలు? ఎవరో లంకలో ఒక పిల్ల అతన్ని రక్షించిందట. ఆ పిల్లను చూసినట్టు నుంచి ఆ దృష్టితోనే ఉన్నాడు. ఆమె రంభ అని ఊర్వశి అని వర్ణిస్తున్నాడు. మేమెంత చెప్పినా ఆ పిల్లని తప్ప మరెవ్వరిని చేసుకోవాలని మొండి పట్టు పడుతున్నాడు. ఏమమ్మా అలా నవ్వుతున్నా? అమ్మా, ఆ లంకలో పిల్లెవరో మీకు తెలుసా? నీకు తెలుసా? ఓ, బాగా తెలుసు. నాకు ప్రాణ స్నేహితురాలు. మీకు ఆవిడ చూడాలందా? అవునమ్మా, ఆవిడ ఇక్కడే ఉందా? ఉండండి, పిలుచుకొస్తాను. ఏమిటమ్మా ఈ వేషం? ఆ అమ్మాయి ఏది? ఇదిగో ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఏమిటి, తమ్ముడిని లంకలో కాపాడింది నువ్వేనా? మావాడు చాలా అదృష్టవంతుడు. సరే, ఇక మీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. విమల, అమ్మా, మీరనుకున్నట్టు మా పెళ్లి జరిగే అవకాశం లేదమ్మా. అవకాశం లేదా? అవును, మా కుటుంబానికి మంచి రోజులు వచ్చే వరకు నేను కన్యగానే ఉండి తీరాలి. విమల, నువ్వు అనేది ఆశ్చర్యంగా ఉంది. నీ మనసూపి నాతో చెప్పరాదా? అమ్మా, ఇక నన్ను దీని గురించి అడగండి అమ్మా. సరే, నువ్వు చెప్పే వరకు నేను అడగనులే.
రాక మా భవనానికి వన్నె తెచ్చిందమ్మా. ఆహా, అందుకు ఏమాత్రం సందేహం లేదక్కయ్య. విమల రామ్మ, రావమ్మ, మాణిక్యం రా. రండి రండి, దయచేయండి. చామంతి కులాసంగా ఉన్నావా? ఉన్నాను. సరే, ఇదేంటి ఇలా చీపురు పుల్ల చిక్కిపోయా? నువ్వు మహా గుమ్మడికాయలా ఉన్నావు కదూ. చామంతి, చామంతి, పూపంతి, చామంతి, ఎక్కడికి మళ్ళీ జోరుగా పోతున్నావు? ఇదిగో తెచ్చాను నీకోసం. అరే చాలా బాగుంది. ఎక్కడిది? దుకాణం నుంచి తెచ్చాను. ఓహో, దుకాణంలో నుంచి కొట్టేసావా? ఎందుకయ్యా నీకు దొంగ బుద్ధి? పోలీసులు రేపు నన్ను పట్టుకుంటే? అదంతా పాత కథలే. మా చిన్నాన్న బోలెడంత ఆస్తి సంపాదించి పడేళ్ళు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఆస్తి అంతా ఎవరితో తెలుసునా? అది సరే గాని మీ చిన్నాన్న వీధులన్నీ తిరిగి గిన్నెలో కళాయి పూసేవాడు కదూ. ఆయన నీకు ఆస్తి చెప్పింది. ఇదిగో ఎవరనుకున్నావు ఈ అల్లాయి పుల్లాయి కథలు అల్లడానికి? ఏదో అమ్మగారి దయ వల్ల నా చేతులు 4 కాసులు తిరుగుతున్నాయి. అది కొట్టేద్దామనా నీ ఎత్తులు? చామంతి, అసలు కథ వినకుండానే పోతున్నావే. ఇప్పుడు మన దగ్గర ఉండే ధనం మహారాజు గారి దగ్గర కూడా లేదు. 1 బిందెడు వజ్రాలు, 2 బిందెలు వైఢూర్యాలు, ముత్యాలు, రత్నాలు, కెంపులు, గింపులు, అవి ఇవి తడతల జగల. నువ్వు చూసావంటే కళ్ళు భ్రమసి తల తిరిగి కింద పడిపోతావు. నువ్వు సయ్యను, మనం రై అంతే. నీ కోతలు, నాకు పనుంది, నేను వెళ్తాను. అమ్మగారితో కూడా ఒక పిల్ల వచ్చింది. అమ్మగారికి ఏమైనా చుట్టమా? చాచా అదేం కాదు. లేకపోతే అంత అమ్మగారి పోలికలే ఉన్నాయే. ఓహో, భలే చిత్రం కనిపెట్టావే. చనిపోయిన తన కూతురు లలిత కుమారి పోలికగానే ఉందని అమ్మగారి ప్రాణాలన్నీ ఆ విమల మీదనే ఉన్నాయి. అయితే ఆ పిల్లకు బంధువులు ఎవరు లేరన్నమాట? తండ్రి తప్ప మరెవరూ లేరుట. తండ్రి ఉన్నాడా? అదేమిటయ్యా, తండ్రి ఉన్నాడనగానే గుడ్ల గుబల కళ్ళు పెద్దవి చేశావు. ఏం లేదు, వాళ్ళ తండ్రి ఎక్కడ ఉంటున్నాడో నీకేమైనా తెలుసా చామంతి? అబ్బబ్బబ్బబ్బా, ఇదేమిటి జీడిలా పట్టుకున్నావు? అయితే విను, వాళ్ళ తండ్రి చాలా కాలం నుంచి లంకలో ఉంటున్నట్ట. చాలా ఇక లేకపోతే అమ్మాయి కులం గోత్రం జాతకం గీతం అన్ని తీసుకురమ్మంటావా? ఓహో, పెద్ద ఎత్తులోనే ఉన్నావే. ఇదిగో ఆ పిల్లకేసి వెకిలి చూపులు చూసావా, నీ దీపు మీద సీమట పకాయలు చటపట వెళ్ళిపోతాయి. ఏమండి అప్పలరాయ్ బహదూర్ గారు, అవునరా? నా వీపు తట్టే వరకు వచ్చావురా? ఇంకోసారి ఇలాంటి పని చేశావా నిన్ను పచ్చడి చేస్తాను, జాగ్రత్త. ఏమిటయ్యా మహాను, తాగితున్న నూనెలో బూరెలాగా బుసబుసమని పొంగుతావు. నలుగురిలో ఉన్నప్పుడు నీ కాలు చెప్పులా పడి ఉంటాను. మనం ఉండేది ఇద్దరమేగా, భేదమేమిటి? నువ్వు మనిషినే, నేను మనిషినే. నన్ను మనిషి అంటావా? అది కదా. ఎవరనుకున్నావురా? ఈ అనంతగిరి రాజ్యానికి రాజులరా. ఆగవయ్యా ఆగు. పోనీలే పాపం అని చెప్పి నిన్ను రాజుని చేశాను. లేకపోతే నీ బ్రతుకు నడివీధిలో ఎదురు అలారుస్తావు. నీకేం కావాలి చెప్పు. సరే గాని మన రాజ్యలక్ష్మి అమ్మగారితో కూడా ఒక అమ్మాయి వచ్చింది, కనిపెట్టావా? దేవాదేవుడి నువ్వు. నేను కనిపెట్టగలిగినంత నువ్వు కనిపెట్టేశావు. అరే ఆ పిల్ల పందర్లట్టురా బాయ్, తలుచుకుంటే నేను నోరుతున్నది. ఇంతకు ఆ పిల్ల ఎవరో తెలుసా? ఎవరైతే నా గట్టితనం చూపెట్టి ఆ పిట్టను పట్టి పంజరంలో ఊరుకావయ్యా, చెప్పింది వినిపించుకోకుండా ఊరికే తాటాకుల కోపం మీద వర్షం పడ్డట్టు చిడపడదని వెళ్తావు. ఆ అమ్మాయిని చూస్తే లలిత కుమారి జ్ఞాపకం రావడం లేదు. బటాచో, నన్ను భయపెట్టాలని చూస్తున్నావురా? ఆ పిల్ల సముద్రంలో మునిగి ఎప్పుడూ చచ్చిపోయిందిరా. ఆ పిల్ల కనిపించకపోతే సముద్రంలో పడి చనిపోయిందని కళ్ళబొల్లి కథలు అల్లి ఒక శవాన్ని తీసుకొచ్చి లలిత కుమారి దుస్తులు వేసి ఆ శవమే లలిత కుమారి అని నిరూపించేందుకు నేను పడ్డ అగచాట్లు నాకు తెలుసు, పైన రాఘవుడికి తెలుసు. అయితే ఈ విమలే ఆ లలిత అంటావా? అవును, ఆమెకు తండ్రి కూడా ఉన్నాడట. బహుశా ఆయనే రాజేశ్వర ప్రసాద్ ఏమోనని నాకు ఒక అనుమానం. అరే బాబా, మాటి మాటికి నన్ను ఇలా బెదిరించుకోరా. చూడు, ఇలా ఆడదానిలాగా బెదిరిపోతావు. ఏం పర్వాలేదు, నేను మనిషిని పంపించానుగా అన్ని రహస్యాలు కనుక్కురావడానికి. ధైర్యంగా ఉండు.